Hi friends, welcome to our ఛానల్. ఈరోజు మనం డాట్ నెట్లో ఎంవిసి అంటే క్రెడ్ ఆపరేషన్స్ గురించి నేర్చుకుందామండి. సో ఈ ఎంవిసిలో ఎలా అంటే మనం ఈ ఈ ఈ ప్లేలిస్ట్ ఏం నేర్చుకుందాం అనేది ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు మీకు అసలు దాని యొక్క ఎంవిసి యొక్క అవుట్పుట్ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎంప్లాయీస్ అనే దాన్ని క్లిక్ పైన మెనూలో ఎంప్లాయీస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశానండి. సో క్లిక్ చేస్తే చూడండి, ఇది ఐడి, ఇది ఒక టేబుల్ అంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ డమ్మీ అండి. హియర్ దీంట్లో నేను ఫోకస్ చేసేది మెయిన్లీ లాజిక్ మీద. ఓకే, ఇంకోటి స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. అండ్ స్మాల్ థింగ్, మీ అందరికీ ఇంగ్లీష్లో కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసామండి. సో బిఫోర్ అంటే ఏదైనా కోర్స్ దీంట్లో లోడ్ అయ్యే ముందు ఇంగ్లీష్ ఛానల్ లోడ్ అవుతుందండి. దాని తర్వాత దీంట్లోకి వస్తుంది. మీకు కావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోస్ లిస్ట్ ఆల్రెడీ దాంట్లో ఉంది, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, సరే ఇక ఈ కాన్సెప్ట్లోకి వెళ్దామండి. ఇక్కడ బేసిక్గా క్రెడ్ అంటే తెలుసుకుంటే ఆల్రెడీ క్రియేట్, అప్డేట్, ఎడిట్ అండ్ డిలీట్, దీస్ ఆర్ ద ఆపరేషన్స్. ఓకే, దీస్ ఆర్ ద ఆపరేషన్స్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికల్లా ఇక్కడ ఏంటి, మనం ఇలా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చింది చూడండి. సో ఈ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్లో నేను ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఒక కొత్త పేరు నేను యాడ్ చేయడం చూపిస్తాను. కొత్త ఎంప్లాయీని క్రియేట్ ఎంప్లాయీ, ఇక్కడ నేను రంగా అని పెట్టి నేను రంగా అని చెప్పి సబ్మిట్ చేస్తున్నాను. ఆ ఎంప్లాయీ ఐడి ఆ టేబుల్లో యాడ్ కావాలి. చూడండి, యాడ్ అయ్యింది, చూసారా, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు అదే ఎంప్లాయీని కాకుండా నేను రంగా 1 అని ఇంకొక ఎంప్లాయీని క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి రంగా 1 సబ్మిట్. ఓకే, క్రియేట్ చేశాను. సో ఇలా నేను ఒక ఎంప్లాయీని యాడ్ చేయటం గురించి మీకు నేర్పిస్తాను. సెకండ్ వన్, ఇప్పుడు నేను ఈ రంగా 1 ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేయటం ఎట్లా అంటే, పేరుని 1 ఉంది 2గా మార్చాలి. ఎడిట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అని మీకు ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ వచ్చాయండి. రంగా 1 ప్లేస్లో రంగా 2 అని పెడుతున్నాను. ఓకే, 2 అని పెట్టి సబ్మిట్ కొడుతున్నాను. చూడండి, పేరు మారిపోయింది. సో మీకు ఇక్కడ లిస్ట్ క్రియేట్ చూపించాను, ప్లస్ క్రియేట్ ఎంప్లాయీని చూపించాను, ప్లస్ మీకు ఎడిట్లో అంటే పేరును ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ కూడా మనం మార్చడం గురించి కూడా మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి నాకు అసలు ఈ రంగా 2 అనేది వద్దు అంటే నేను డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి చూడండి, ఇక్కడ జస్ట్ ఈ డిలీట్ బటన్ చూసారా. ఇంకా నేను మీకు చెప్పేదాంట్లో ఇంకా నేను అప్డేట్ చేస్తాను మీకు. నేను ఇక్కడ సిఎస్ఎస్ మీద దేని మీద ఫోకస్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు డిలీట్ అని క్లిక్ చేస్తాను చూడండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో ఈ విధమైనటువంటి క్రెడ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, దీనికి ఎలా డేటాబేస్ యాక్సెస్ తీసుకోవాలి, ఎలా ఈ స్క్రీన్స్ క్రియేట్ చేయాలి, సో ఏ విధంగా క్వెరీస్ రాయాలి, క్వెరీస్ అవసరమా, మనం ఇక్కడ వాడేది గుర్తుపెట్టుకుని ఎంటిటీ ఫ్రేమ్వర్క్ వాడుతున్నాం, దాంట్లో మనకి క్వెరీస్ అంత అవసరమే లేదు. చాలా ఈజీగా ఫాస్ట్గా బిల్డ్ చేయొచ్చు క్రెడ్ ఆపరేషన్స్. ఎలా అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకోటి, ఎవరైనా పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్గా ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చండి. పర్సనల్ ట్రైనింగ్కి దీనికి తేడా ఏంటంటే మీకు మెంటర్షిప్ వస్తుంది, ఏమైనా సపోర్ట్ కావాలని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం మీకు సంబంధించిన దాంట్లో. నాట్ ఓన్లీ ద ట్రైనింగ్, ప్లస్ టీంలో ఎలా ఉండాలి, టీంలో ఎటువంటి హై స్కిల్స్ వాడాలి, టీంలో హై సాఫ్ట్వేర్స్ ఏం వాడాలి, వాటన్నిటి ట్రైనింగ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.